నూరు కట్ల పిశాచం కథలు అసలు రహస్యం. ఒక గ్రామంలో జనార్దనం అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. తనను నమ్ముకున్న వారికి ఏ లోటు చేయడు. ఆయనకి పంట భూములున్నవి, కూరగాయల దుకాణం ఉన్నది, వడ్డీ వ్యాపారం ఉన్నది. ఇవన్నీ ఒక్కడూ చూసుకోలేక సాయానికి సోముడనేవాడిని కుదుర్చుకున్నాడు. జనార్దనం విచిత్రమైన మనిషి. అందరికీ నచ్చేది అతడికి నచ్చదు. తనకు నచ్చని పని చేసిన వారిని అంత సులువుగా క్షమించడాయన. కోపం వస్తే ఆయన విధించే శిక్ష కూడా విచిత్రంగా ఉంటుంది. జనార్దనం దగ్గర ఒక సీసా ఉన్నది. అందులో చేదు కషాయంలా ఉండే ద్రవం ఉంటుంది. కోపమొస్తే సోముడికి ఆయన తన ఇంట్లోనే భోజనం పెట్టేవాడు. పదార్థాలు అన్నింట్లోనూ నేతికి బదులు సీసాలో ఉన్న ఓ చుక్క ద్రవాన్ని వేసేవాడు. అప్పుడా భోజనం నోట్లో పెట్టుకోలేనంత చేదుగా ఉండేది. కానీ సోముడు ఒక్క మెతుకు కూడా పారవేయకూడదు. పైగా నవ్వుతూ భోంచెయ్యాలని షరతు. ఉద్యోగంలో చేరిన రెండో రోజున జనార్దనానికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు సోముడు. "దన్నమెందుకు పెట్టావు?" అడిగాడు జనార్దనం. "తమరంటే నాకు గౌరవం" అన్నాడు సోముడు. "నా తమ్ముడికి, నా భార్యకు, నా పిల్లలకు కూడా నేనంటే గౌరవం. వాళ్ళెవరూ రోజూ నాకు దన్నం పెట్టరు. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడో, పూజలు చేసుకున్నప్పుడు మాత్రమే నాకు దన్నం పెడతారు. నిన్ను నేను నా ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నాను. నువ్వెలా చెయ్యడం నా మనసుకు బాధ కలిగించింది. అందుకు ప్రతిఫలంగా ఈ పూట నీ భోజనం ఇక్కడే" అన్నాడు జనార్దనం. యజమాని ఇంట్లో భోజనం అనగానే సోముడు చాలా సంతోషించాడు. కానీ అది శిక్ష అని తినేదాకా తెలియలేదు. ఒకసారి అనుభవమయ్యాక జనార్దనంతో వేగడం ఎలాగో ఏమిటో అని సోముడికి భయం పట్టుకున్నది. అందుకని ఒక రోజున సోముడు జనార్దనం భార్య వద్దకు వెళ్ళి, "అమ్మ, అయ్యగారికి ఇష్టమైన పనులేమిటో చెప్పండి. అవి చేసి ఆయన మనసుకి సంతోషం కలిగిస్తాను" అని అన్నాడు. జనార్దనం భార్య నవ్వి, "పొరపాటును కూడా ఆయన్ను మెప్పించాలని ప్రయత్నించకు. అది నీకు నీ ఉద్యోగానికి ప్రమాదం" అని అన్నది. ఆ రోజు రాత్రి జనార్దనం సోముణ్ణి పిలిచి, "నా ఇష్టాయిష్టాల గురించి, నా గురించి, నా ఇంట్లో వాళ్లను వాకబు చెయ్యడం నాకు నచ్చదు. నీకేం కావాలన్నా నేరుగా నా దగ్గరికి వచ్చి నన్నే అడుగు" అని అన్నాడు. అలా ఆ పూట కూడా సోముడు జనార్దనం ఇంట్లోనే భోజనం చెయ్యవలసి వచ్చింది. కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున సోముడు పద్దు పుస్తకాలు తీసుకొని జనార్దనం వద్దకు వెళ్ళి, "బాబూ, నేను పద్దులన్నీ శ్రద్ధగానే వ్రాస్తున్నాను. అయినప్పటికీ ఏమైనా పొరపాట్లు జరిగుండొచ్చు. తమరు కూడా ఒకసారి చూసి నాకు తప్పొప్పులు చెప్పండి" అని అన్నాడు. జనార్దనం నవ్వి, "పద్దులు వ్రాయడంలో నీకు శిక్షణ ఇచ్చింది నేను. నీ వల్ల పొరపాట్లు జరిగాయంటే అది నా లోపమే అవుతుంది. అసలు పొరపాట్లు జరిగి ఉండొచ్చునన్న అనుమానం నీకొస్తే అది నాకు అవమానం. నీ మాటలు నాకెంతో బాధ కలిగించాయి. పద భోజనానికి" అని అన్నాడు. ఆ రోజు నుంచి సోముడు తనకు తానే జనార్దనం వద్దకు వెళ్ళడం మానేసి తన పనేదో తాను శ్రద్ధగా చూసుకుపోయేవాడు. అలాంటప్పుడు జనార్దనం కూడా అతన్ని గౌరవంగా చూసేవాడు. ఏ విషయంలోనూ ఎప్పుడూ అతన్ని అనుమానించలేదు. సోముడు చురుకైనవాడు, నమ్మకస్తుడు, సమర్థుడు, కానీ పేదవాడు. జనార్దనం వద్ద చేరిన తర్వాత అతడి పని బాగున్నది. సొంతానికి ఒక చిన్న ఇల్లు, భార్యకు నగలు ఉన్నవి. వారి పిల్లలు మంచి బడిలో చదువుకుంటున్నారు. కానీ సోముడికి బాధగా ఉండేది. తను జనార్దనం కారణంగా బాగుపడ్డాడు. తన బాగుకు దోహదం చేసిన యజమానికి ఏదైనా కానుక ఇచ్చుకోవాలని, అతడి మనసుకు సంతోషం కలిగించే పనులు ఏమైనా చెయ్యాలని సోముడికి ఉండేది. అదీకాక జనార్దనం తన పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా సోముడికి అనిపించింది. అందుకని ఈ విషయమై ఏదో ఒకటి చెయ్యాలని బాగా ఆలోచించగా ఒక ఉపాయం తోచింది. అదేమిటంటే, కొన్నాళ్ళు తను జనార్దనానికి దూరంగా ఉండాలి. తన స్థానంలో వేరే మనిషిని కుదిర్చి అతడి ద్వారా యజమాని ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. ఇలా ఆలోచించిన సోముడు ఒకరోజు జనార్దనం వద్దకు వెళ్ళి, "బాబు, పొరుగుళ్ళో మా బంధువు ఒకాయనకు చాలా జబ్బుగా ఉన్నది. నేను అక్కడికి వెళ్ళి రావాలి. నేను తిరిగొచ్చేదాకా నా బదులు మీకు రంగడనేవాడిని అప్పజెబుతాను.
వాడు కూడా నాలాగే శ్రద్ధగా పనిచేస్తాడు అని అన్నాడు. జనార్దనం సరేనని, నా గురించి మీకు తెలుసుగా, నువ్వు ఊరెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ రంగడికి అన్నీ వివరంగా చెప్పు. వాడి వల్ల ఏ లోటు జరిగినా నువ్వు తిరిగి వచ్చాక కొన్నాళ్ల పాటు నా ఇంట్లో భోజనం చేయాల్సి ఉంటుంది అని అన్నాడు. సోముడు రంగడిని తన ఇంటికి పిలిచి, నేను తిరిగొచ్చేదాకా నువ్వు జనార్దనం ఇంట్లో పని చెయ్యాలి. శ్రద్ధగా పని చేశావంటే ఆయన నీకు బాగా డబ్బిస్తాడు. రోజూ ఆయనకు దండం పెట్టు. అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్ళి పద్దులు సరిగా ఉన్నది లేనిది చూడమను. అలా ఆయన్ని మెప్పించటానికి నీ సాయశక్తులా ప్రయత్నించు అని చెప్పాడు. రంగడు వెళ్ళిపోయాక సోముడు భార్య ఆశ్చర్యంగా భర్తను చూసి, అలా చెప్పావేమిటి? నువ్వు చెప్పినట్లు చేస్తే వాడు పాపం రోజూ ఆయన ఇంట్లో చేదు భోజనం తినాల్సి ఉంటుంది కదా అని అన్నది. సోముడు నవ్వి, ఏమాత్రం అర్థం చేసుకోలేవా? జనార్దనం లాంటి యజమాని లభించడం మన అదృష్టం. రంగడికి ఆయన తప్పక నచ్చుతాడు. వాడు ఆయన్ని మెప్పిస్తే ఆయన వాడినే శాశ్వతంగా ఉంచేసుకోవచ్చు. అప్పుడు నా ఉద్యోగం పోతుంది. అందుకనే వాడికలా చెప్పాను. నేను చెప్పినట్లు చేస్తే యజమానికి రంగడు నచ్చడు. ఆయన వేసిన శిక్షల వల్ల వాడికి ఆయన నచ్చడు. ఇద్దరూ కూడా నేను ఎప్పుడొస్తానా అని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అర్థమైందా అని అన్నాడు. భర్త తెలివికి భార్య ఎంతో సంతోషించింది. వాళ్ళు సకుటుంబంగా బయలుదేరి పొరుగుల్లో బంధువుల ఇంటికి వెళ్ళి కొన్నాళ్ళు సుఖంగా ఉన్నారు. అలా 6 వారాలు గడిచాక సోముడు మళ్ళీ తన ఊరికి తిరిగి వచ్చాడు. సోముడు వచ్చినట్లు తెలియగాని రంగడు పరుగున వచ్చి అతన్ని కలుసుకున్నాడు. సోముడు రంగణ్ణి పరీక్షగా చూసి వాడు దిగాలుగా ఉండటం చూసి అంతా తను అనుకున్నట్లే జరిగిందని మనసులో తృప్తిపడ్డాడు. రంగడితో, నేను లేనన్నాళ్ళు యజమానిని బాగా మెప్పించావా అని అడిగాడు. ఏం మెప్పించడమో, భలే యజమానిలే. దన్నం పెడితే చేదు భోజనం తినిపించాడు. పద్దులు చూడమంటే చేదు భోజనం తినమన్నాడు. 4 మంచి మాటలు చెప్పి పొగిడితే చేదు భోజనం తినమన్నాడు. అలా ఆ భోజనం తిని తిని నాకు అన్నహితువు పోయింది. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వొచ్చావని తెలియగానే ప్రాణం లేచొచ్చింది. వెంటనే ఇలా పరుగున వచ్చాను అని అన్నాడు. అయితే యజమాని సంతోషించే పని ఒక్కటంటే ఒక్కటైనా చేయలేకపోయావా అని అడిగాడు సోముడు. చెయ్యకేం, ఒకరోజు ఆయన్ని మా ఇంటికి భోజనానికి పిలిచాను. సంతోషంగా వచ్చాడు. ఆయనకు బట్టలు కొనిపెట్టాను. సంతోషించాడు. ఒకసారి అవసరానికి ఆయన డబ్బు కొంత వాడుకొని 2 రోజుల తర్వాత లోటు పూడ్చేసి అప్పుడా విషయం చెప్పాను. ఎందుకనో చాలా సంతోషించాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా ఎవ్వరూ చెయ్యరని అదే పనిగా ఆయన మంచితనాన్ని పొగిడాను. అంతే. మళ్ళీ వెంటనే చేదు భోజనం పెట్టాడు. చాలా విచిత్రమైన మనిషి. బయట 6 నెలలు పనిచేసినా సంపాదించలేనంత డబ్బు ఈ 6 వారాల్లోనే సంపాదించాను. కానీ ఏం లాభం? ఇలాంటి మనిషి వద్ద పనిచేయడం నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు రంగడు. ఆ తర్వాత సోముడు భార్య రంగడి మీద జాలిపడుతూ, పాపం, నీ మూలంగా రంగడు చాలా శ్రమపడ్డాడు. అయినా నీకు ముందుందిలే ముసళ్ళ పండగ. ఇప్పుడు నీ యజమాని ఇంట నీవు కొన్నాళ్లపాటు చేదు భోజనం చెయ్యాల్సి ఉంటుందేమో అన్నది భర్తతో. సోముడు నవ్వి, ఇప్పుడు నాకా భయం లేదు. ఈ 6 వారాలు రంగడిని ఆయన ఇంట్లో పని చెయ్యమనడం మంచిదయ్యింది. యజమాని గురించిన అసలు రహస్యం ఒకటి నాకు తెలిసిపోయింది అని అన్నాడు. ఏమిటది అన్నది అతడి భార్య కుతూహలంగా. నేను యజమానిని కలిసి తిరిగి వచ్చాక ఆ రహస్యం నీకు చెబుతాను. ఈలోగా నువ్వు పసందైన విందు భోజనం తయారు చెయ్యి. ఈ రాత్రికి యజమానిని మన ఇంటికి విందుకు పిలుస్తాను అన్నాడు సోముడు. అమ్మ బాబోయ్, ఆ కోపిష్టివాడికి నా వంట నచ్చకపోతే నా చేత కూడా చేదు భోజనం తినిపిస్తాడేమో అన్నది సోముడు భార్య భయంగా. ఆ మహాత్ముడు గురించి తప్పుగా మాట్లాడకు. నీకు అలాంటి భయాలు వద్దు. నాది హామీ అని భార్యకి ధైర్యం చెప్పి సోముడు జనార్దనం ఇంటికి వెళ్ళాడు. జనార్దనం సోముడిని చూస్తూనే మండిపడ్డాడు. నువ్వు ఊరికెడతానంటే వెంటనే సరేనన్నానా? ప్రతిఫలంగా నువ్వేం చేశావు? నాకేమాత్రం నచ్చని వాణ్ణి తెచ్చి
పనిలో పెట్టి వెళ్ళావు. నీ వల్ల నాకు చాలా బాధ కలిగింది. మా ఇంట్లో కొన్నాళ్ల పాటు భోంచెయ్యడానికి సిద్ధంగా ఉండు అన్నాడు ఆయన. సోముడు అంతకంటే కోపంగా జనార్దను వంక చూసి, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఊరికి వెళ్ళాను? బయలుదేరే వేళకు నా బంధువుకు ఎంతో అనారోగ్యంగా ఉన్నది కదా. నేను కనబడగాని నా బంధువుకి ఎలా ఉన్నదని పరామర్శించాలిగా. అదేమి లేదు సరికదా. రంగడి గురించి పితూరులొకటి. మీ తీరు నాకు నచ్చలేదు. నా మనసుకు చాలా బాధపడింది. ఇప్పుడు నా ఇంటికి భోజనానికి రండి అని అన్నాడు. జనార్దనం తెల్లబోయి, నీ ఇంటికా? ఎందుకు అని అన్నాడు. మీ ప్రవర్తన వల్ల నా మనసు బాధపడింది. అందుకని భోజనానికి వచ్చేటప్పుడు మీతో పాటు మీ సీసాను కూడా తీసుకుని రండి అన్నాడు సోముడు. జనార్దనం లోపలికి వెళ్ళి సీసా తీసుకువచ్చాడు. సోముడు భుజం తట్టి, నువ్వు అన్న మాటల్లో సబబు ఉన్నది. పద, మీ ఇంటికి పోదాం అని అన్నాడు. ఆ పూట జనార్దనం సోముడి ఇంట చేదు భోజనం తిన్నాడు. జనార్దనానికి ఎప్పుడు కోపం వస్తుందోనని భయపడుతూనే సోముడు భార్య వడ్డన చేసింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. భోజనాలయ్యాక జనార్దనం సోముడిని ఆప్యాయంగా కౌగిలించుకొని, ఈరోజు సుదినం. నీవు నాకు పరిపూర్ణ తృప్తిని కలిగించావు అని అన్నాడు. ఆయన కళ్ళల్లోని ఆనందం చూసి సోముడికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ఇదంతా సోముడి భార్యకు అయోమయంగా తోచింది. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అర్థం కాక జనార్దనం వెళ్ళిపోయేదాకా ఆగి అప్పుడు భర్తతో, ఇదేమిటి, ఇంతకాలం నువ్వు ఆయన వద్ద ఎంతో వినయంగా శ్రద్ధగా పనిచేశావు. అయినా నిన్నెప్పుడూ మెచ్చుకోలేదు సరికదా. నీ చేత చేదు భోజనం తినిపించాడు. ఈరోజు నువ్వాయనకు మన ఇంట చేదు భోజనం పెట్టించావు. అది తిని కోపం తెచ్చుకోలేదు సరికదా. ఈరోజు సుదినం అని చెప్పి తృప్తిగా వెళ్ళాడు. ఆశ్చర్యంగా లేదు అని అడిగింది. సోముడు నవ్వి, ఓసి పిచ్చిదానా, నా యజమాని జనార్దనం మామూలు మనిషి కాదు. అపురూపమైనవాడు, మహాత్ముడు. ఇలాంటి వారు ప్రపంచంలో అరుదుగా జన్మిస్తూ ఉంటారు. ఆయనకు డబ్బుండొచ్చు, నాకు లేకపోవచ్చు. కానీ జీతం తీసుకోవడం వరకే మాది యజమాని పనివాడు సంబంధమని, మిగతా విషయాల్లో మేము మిత్రులమని అనుకుంటాడు. ఆయన నన్ను పనివాడిలాగా కాక మంచి మిత్రుడిలా చూస్తే నేను మాత్రం ఆయన్ని యజమానిలాగే చూస్తున్నాను. అందుకే ఆయనకు ఇంతకాలం నా వల్ల తృప్తి కలుగలేదు. ఇన్నాళ్ళు శ్రద్ధగా పనిచేసి ఆయనకు కొంత తృప్తి కలిగించాను. ఈరోజు నేనాయనతో సరిసమానుడిలా ప్రవర్తించాను. దాంతో ఆయనకు పరిపూర్ణ తృప్తి కలిగింది అని అన్నాడు. తన భర్త ఈ సత్యాన్ని రంగడి కారణంగా గ్రహించగలిగాడని సోముడి భార్యకు అర్థమయ్యింది. మరో విశేషం ఏమిటంటే ఆ తరువాత నుంచి జనార్దనం తన ఇంట చేదుభోజనం ఆచారానికి స్వస్తి చెప్పాడు. జనార్దనం సోముడు కలకాలం మంచి స్నేహితుల్లాగా కలిసి ఉన్నారు. వినయశీలుడు కథ పూర్తి కాగానే, మనుషులంతా ఒక్కటే, బాధ్యతలు మాత్రం వేరు. ఈ పరమసత్యం నేను ఈ కథ విని ఇప్పుడే గ్రహించాను. ఇది తెలిసిన ఏ మనిషి మరో మనిషిని తక్కువగా చూడలేడు, హింసించలేడు. వినయశీల, నీ కథలు వింటూ నీకు చాలా రుణపడిపోతున్నాను. ఆ రుణం ఎలా తీరుతుందో తెలియదు అనుకున్నది మహారాణి మనసులో. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. 100 కట్ల పిశాచం కథలు. పనివాడిపై అభిమానం. ఒక గ్రామంలో కోర్మయ్య అనే కుర్రవాడు ఉండేవాడు. అతడికి చిన్నప్పుడే తల్లిపోయింది. తండ్రి రాజయ్య 5 సంవత్సరాల పాటు అతన్ని సాకాడు. కోర్మయ్య బాగా అమాయకుడు. లోకజ్ఞానం బొత్తిగా లేదు. 1కి 4 సార్లు చెబితే తప్ప ఏదీ సరిగ్గా అర్థం కాదు. అలాంటి కొడుకును సాకలేక రాజయ్య సన్యాసులలో కలిసిపోవాలి అనుకున్నాడు. కానీ కొడుక్కి ఏదైనా దారి చూపించకుండా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి మనసు అంగీకరించలేదు. ఆ సమయంలో ఆ ఊళ్ళోనే ఉంటున్న రామదాసు అనే భూస్వామికి పనివాడు కావలసి వచ్చింది. అందు గురించి ఆయన ఊరంతా వాకబు చేస్తూ ఉంటే ఆ విషయం రాజయ్యకి తెలిసి తన కొడుకుని ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి ఇలా చెప్పాడు. అయ్యా, దాచకుండా నిజం చెబుతున్నాను. నా కొడుకు కోర్మయ్య అమాయకుడే కానీ బుద్ధిమంతుడు.
చెప్పి చేయించుకుంటే ఏ పనైనా చేస్తాడు. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. అందుకే సన్యాసం స్వీకరించాలన్న ఆలోచన వచ్చింది. కాబట్టి వీణ్ణి మీకు అప్పజెబుతున్నాను. లేకుంటే ఒకరి ఇంట్లో పని చేయవలసిన గతి వీడికి పట్టేది కాదు. మీరు 10 సంవత్సరాల పాటు వీడికి తిండి బట్ట పెట్టి పని చేయించుకుంటానని పత్రం వ్రాసిస్తే నేను వీణ్ణి మీకు అప్పజెబుతాను అని అన్నాడు. 10 సంవత్సరాలేం కర్మ, పని బాగా చేస్తే నేను వీణ్ణి జీవితాంతం మా ఇంట్లోనే ఉంచుకుంటాను అన్నాడు రామదాసు సంతోషంగా. 10 సంవత్సరాలకైనా వీడికి ఏదో జీవనాధారం చూపించకపోతే నాకు తృప్తిగా ఉండదు. అందుకని అలా చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టము, వాడిష్టమును. నాకు మాత్రం 10 సంవత్సరాలకు మాత్రం పత్రం రాసిస్తే చాలు అన్నాడు రాజయ్య. పనివాడి అవసరం ఎక్కువగా ఉండడం వల్ల రామదాసు సరేనని రాజయ్యకి పత్రం రాసిచ్చాడు. రాజయ్య ఆయనతో, ఈ పత్రం నా దగ్గర భద్రంగా దాచుకుంటాను. ఎప్పుడైనా మనసు పుడితే మళ్ళీ నా కొడుకును కళ్ళారా చూసుకోవడానికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కూర్మయ్య రామదాసు ఇంట్లో పనికి ప్రవేశించాడు. కానీ రామదాసు పిల్లలకు, భార్యకు కూడా వాడి పని బొత్తిగా నచ్చలేదు. వాడు ఎందుకో పనికిరాని వాడని తెలుసుకునేందుకు వాళ్లకు వారం రోజులు కూడా పట్టలేదు. కూర్మయ్య వల్ల తిండి దండగ తప్ప మరే ప్రయోజనం లేదు. వెంటనే విన్ని పొమ్మనండి అని ఇంటిల్లిపాది రామదాసుకు చెప్పారు. రామదాసు వాళ్ళందరితోటి, నాకు కూర్మయ్య నచ్చాడు. మీకు నచ్చకపోతే మీ పనులు మీరే చేసుకోండి. వాడి పనిలో వంక పెట్టినా, వాణ్ణి పల్లెత్తు మాట అన్నా నన్ను చిన్నబుచ్చినట్లే. ఈ విషయం గుర్తుంచుకొని మసలండి అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ రోజు నుంచి ఇంట్లోని వారంతా కూర్మయ్య ఎలా పనిచేసినా గడుపుకోసాగారు. వాడి గురించి బయట కూడా చెడ్డగా చెప్పేవారు కాదు. కానీ రామదాసుకు కూర్మయ్య పని ఎలా నచ్చిందో, వాడంటే అభిమానం ఎందుకో మాత్రం వారికి తెలియలేదు. రామదాసుది స్వతహాగా జాలిగుండే. చిన్నతనంలో తల్లిని పోగొట్టుకొని తండ్రిని దూరం చేసుకున్న కూర్మయ్య అంటే ఆయనకు జాలి ఏర్పడి ఉండొచ్చని తర్వాత వాళ్ళంతా అనుకున్నారు. అలా 4 ఏళ్లు గడిచాక రంగరాజు అనే దూర ప్రాంతీయుడు కొత్తగా ఆ గ్రామానికి వచ్చాడు. ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. 4 పాడి ఆవులున్నాయి. దగ్గర కాస్త డబ్బుంది. అనుకోకుండా ఆయనకు ఉండటానికి రామదాసు పక్క ఇల్లే దొరికింది. ఇరుగు పొరుగులతో సత్సంబంధాలు ఉండాలనుకుంటాడు రామదాసు. ఆయన రంగరాజును కలిసి కుశల ప్రశ్నలు వేసి, నీకు ఏ సహాయం కావాలన్నా నన్నడుగు అని చెబితే తనకు మంచి పొరుగు దొరికిందని రంగరాజు సంతోషించాడు. ఊళ్ళో పాల వ్యాపారం, వడ్డీ వ్యాపారం చెయ్యాలని రంగరాజు ఆలోచన. అందుకు తను, తన కుటుంబ సభ్యులు చాలనుకున్నాడు. కానీ కొన్నాళ్ళు గడిచేసరికి మరో మనిషి సాయం అవసరమనిపించింది. దాంతో రంగరాజు వెళ్ళి రామదాసును కలుసుకున్నాడు. నాకు నమ్మకస్తుడైన పనివాడు కావాలి. మీకు తెలిసిన మనిషి ఎవరైనా ఉంటే చెప్పండి అని అన్నాడు. ఈ మాట రామదాసు భార్య పార్వతి విన్నది. కూర్మయ్యను వదిలించుకునేందుకు అదే మంచి అవకాశంగా భావించిన ఆమె భర్తను లోనికి పిలిచి, ఇంటి పనులన్నీ మనమే చేసుకుంటున్నాము. మనకిక కూర్మయ్య అవసరం ఏమున్నది? మీ తాపత్రయం వాడికేదైనా దారి చూపాలన్నదే కదా. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మీరు వాణ్ణి తక్షణం రంగరాజుకి అప్పజెప్పండి అని అన్నది. రామదాసు ఒప్పుకోలేదు సరికదా. అలాంటి తప్పుడు సలహాలు ఇవ్వొద్దని గట్టిగా మందలించాడు ఆమెని. తర్వాత బయటికి వచ్చి, మా ఇంట్లో కూర్మయ్య అనే పనివాడు ఉన్నాడు. 4 ఏళ్ల నుంచి మా ఇంట్లో పని చేస్తున్నాడు. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి పనివాడు దొరకడు. మా ఇంట్లో ఉన్న పనికి నిజానికిప్పుడు పనివాడి అవసరం లేదని నా భార్య అంటుంది. అయినా నాకు వాణ్ణి వదలబుద్ధి కావడం లేదు. అదీ కాక 10 ఏళ్ల పాటు వాణ్ణి నా ఇంట్లోనే ఉంచుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టనని వాడి తండ్రికి పత్రం కూడా వ్రాసి ఇచ్చాను అని అన్నాడు. ఇది విన్న రంగరాజు సాలోచనగా, ప్రస్తుతం పనివాళ్ళు దొరకడం కష్టంగా ఉన్నది. కూర్మయ్య మంచివాడైతే 10 ఏళ్ల పాటు వాణ్ణి పనిలో ఉంచుకొని పోషిస్తానని నేను పత్రం వ్రాసివ్వగలను అని అన్నాడు. నీ అవసరం అర్థమయ్యింది. నీ కోసం తప్పకుండా ఒక మంచి నమ్మకమైన మనిషిని చూస్తాన్లే.
కోర్మయ్యను మాత్రం నేను వదులుకోలేను అన్నాడు రామదాసు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడల్లా రామదాసు కోర్మయ్య గొప్పతనం గురించి విపరీతంగా వర్ణించి చెబుతూ ఉండేవాడు. ఆ సంభాషణ పార్వతి కూడా చాలాసార్లే విన్నది. ఒకసారి మాత్రం ఊరుకోలేక, మా వారి మాటలు విని కోర్మయ్య నిజంగా మంచి పనివాడనుకునేరు. ఆయనకి వాడంటే చెప్పలేనంత అభిమానం, అంతే అన్నది రంగరాజుతో. కానీ రంగరాజు నమ్మలేదు. రామదాసు అంతలా పొగుడుతున్నాడంటే కోర్మయ్యలో ఏదో గొప్పతనం ఉండే ఉండాలి అని అనుకున్నాడు. అందుకని ఎలాగైనా కోర్మయ్యను తన ఇంట్లో పనికి పెట్టుకోవాలని కోరికగా ఉండేది ఆయనకు. నీ ఇంట్లో పని తక్కువ, నా ఇంట్లో పని ఎక్కువ. నీ పనివాణ్ణి మాకు వదిలిపెట్టు. ఆ తర్వాత నీకు ఎవరో ఒకరు దొరక్కపోరు. దొరక్కపోయినా నీకు అట్టే ఇబ్బంది ఉండదు అని తరచుగా ఆయన రామదాసుని బ్రతిమాలుకునేవాడు. రామదాసు లొంగేవాడు కాదు. ఆఖరికి ఒకరోజు రంగరాజు రామదాసుతో, నాకు వెంటనే ఓ మంచి పనివాణ్ణి వెతికిపెట్టు, లేదా కోర్మయ్యను అప్పగించు. ఏదో ఒకటి చెయ్యకపోతే మన స్నేహం ఇంతటితో సరి అని అన్నాడు. దీనికి రామదాసు నొచ్చుకొని, మన స్నేహానికింకా ఏడాదైనా నిండలేదు. కోర్మయ్యతో నా అనుబంధం సుమారు 5 ఏళ్లుగా కొనసాగుతున్నది. ఆ రెండింటినీ ముడిపెట్టి నువ్విలా అనడం ఏమీ బాగోలేదు అని అన్నాడు. ఆయన అంత ఖచ్చితంగా చెప్పేసరికి రంగరాజు కాస్త తగ్గి, సరేలే, నా అదృష్టం బాగున్నప్పుడే నాకు పనివాడు దొరుకుతాడు. ఈ మాత్రం దానికి నీ స్నేహం వదులుకోవడం నా తెలివి తక్కువే అని అన్నాడు. ఒక వారం గడిచిన తర్వాత పొరుగుళ్ళో బంధువులింట్లో పెళ్లికి రమ్మని రామదాసుకి పిలిపొచ్చింది. ఆయన కుటుంబం మాత్రం పెళ్లికి తరలి వెళ్ళింది. కానీ కోర్మయ్యకి ఒంట్లో బాగోలేకపోవడంతో రామదాసు పెళ్లికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అప్పటికే కోర్మయ్యను తాను చూసుకుంటానని రంగరాజు భరోసా ఇచ్చాడు. కానీ మమ్మల్నందరినీ వాడు రోజూ శ్రద్ధగా చూసుకుంటున్నాడు. ఇలాంటప్పుడు వాణ్ణి చూసుకోవడం నా బాధ్యత కాదా అన్నాడు రామదాసు. పెళ్లికి వెళ్ళిన రామదాసు భార్య అటు నుంచి అటే పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత ఒకరోజు రామదాసు రంగరాజు ఇంటికి వెళ్ళి, మా మామగారి ఆరోగ్యం బాగోలేదట. ఈ ఊరు నుంచి అన్నీ అమ్ముకొని నన్ను అక్కడికి వచ్చేయమని కబురు పంపారు ఆయన. కోర్మయ్య చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాడు. ఈ ఊరొదిలి రానంటున్నాడు. వాణ్ణి పనిలో పెట్టుకోవాలని నువ్వు తెగ మనసు పడుతున్నావు కదా. వాడికి 10 ఏళ్లపాటు తిండి బట్ట పెట్టి పనిలో ఉంచుకుంటానని పత్రం వ్రాసివ్వు. వాణ్ణి నీకు అప్పగిస్తాను అన్నాడు విచారంగా. రంగరాజు సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఆయన సరేనని ఒప్పుకోవడమే కాక, ఇల్లు పొలం అమ్ముకునే మాటైతే వేరే ఎవ్వరికీ మాటివ్వకు. నువ్వు అడిగిన ధర నేనే ఇస్తాను అని కూడా చెప్పాడు. అవన్నీ తర్వాత చూద్దాము. ప్రస్తుతం నాకు చాలా బాధగా ఉన్నది. కోర్మయ్య వంటి పనివాణ్ణి వదులుకుంటున్నాను. అయినా విధి బలీయం కదా అన్నాడు రామదాసు మరింత దిగాలుగా. రామదాసు బుద్ధి మళ్ళీ మారిపోతుందని భయపడిన రంగరాజు వెంటనే పత్రం రాసిచ్చాడు. రామదాసు కోర్మయ్యను ఆయనకు అప్పగించి తన ఇంటికి తాళం వేసి మామగారింటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన భార్య పార్వతి ఆయన్ని చూస్తూనే మండిపడి, అక్కడ పెళ్లికి రాలేదని అంతా మిమ్మల్ని నానా మాటలు అన్నారు. ఇక్కడికి కూడా ఇన్నాళ్లకు ఇప్పుడా రావడం అని అన్నది. అప్పుడు రామదాసు ఆమెకు జరిగింది చెప్పాడు. అంటే ఇన్నాళ్లకు కోర్మయ్య బాధ వదిలిందన్నమాట. అది సరే, మీరు రంగరాజుకు ఇల్లు పొలం అమ్ముతానని ఎందుకు చెప్పారు? మా నాన్నేమీ మీకలా చెప్పలేదే అన్నది పార్వతి ఆశ్చర్యంగా. రామదాసు నవ్వి, కోర్మయ్య నీకే కాదు నాకు పీడగానే ఉన్నాడు. అప్పట్లో వాడి గురించి తెలియక వాడి తండ్రికి పత్రం రాసిచ్చేశాను. వాడెందుకో పనికిరాడని అర్థమయ్యాక వాణ్ణి ఎలా వదిలించుకోవాలో తెలియలేదు. తెలిసినవారు ఎవ్వరూ వాణ్ణి పనిలో పెట్టుకోరు. అందుకని ఓ ఉపాయం ఆలోచించాను. కష్టమే అయినా వాడి గురించి గొప్పగా చెప్పి నలుగురికి వాడి పట్ల ఆకర్షణ పెంచాలనుకున్నాను. వాడి మీద లేని అభిమానం నటించాను. అయినా ఊళ్ళో వాళ్ళెవరూ మోసపోలేదు. ఊరికి కొత్తగా వచ్చిన రంగరాజు నా మాటలు నమ్మి వాడి మీద మోజుపడ్డాడు. వెంటనే ఒప్పేసుకుంటే తర్వాత నన్ను ఆయన తప్పుపడతాడని తెలుసు.
అందుకని వాణ్ణి ఆయనకు అప్పగించడం తప్పనిసరి అయినట్లు నాటకమాడాను. ఇప్పుడు రంగరాజు నన్ను తప్పు పట్టలేడు అని అన్నాడు. అంటే కూర్మయ్య మీద మీకున్న అభిమానమంతా నాటకం అన్నమాట. వాడు మీకెలా నచ్చాడో అర్థం కాక ఇంట్లో మేమంతా తలలు బద్దలు కొట్టుకొని ఆలోచించేవాళ్ళము. అసలు సంగతి ఇదన్నమాట అన్నది పార్వతి. అలా అనకు. అసలు కూర్మయ్య ఎవరికీ నచ్చడు. వాడి తండ్రి నా చేత 10 ఏళ్లకు పత్రం వ్రాయించుకొని ఊరొదిలి వెళ్ళిపోయాడు. నేనేమో రంగరాజు చేత పత్రం వ్రాయించుకొని ఊరొదిలి పెట్టేశానని అన్నాను. వాడికి జీవనాధారం కల్పించడం కోసం ఉన్న ఊరొదిలి పోవాలనుకునే వాళ్లకు వాడు నచ్చలేదని ఎలా అంటాము అన్నాడు రామదాసు. పార్వతి నవ్వి, ఇది మరీ బాగున్నది. కూర్మయ్య కోసం ఊరొదిలి పోవాలంటండి అన్నది పార్వతి. అబ్బే, మనం నిజంగా ఊరొదిలి వెళ్ళం. అది చిన్న అబద్ధం అంతే. లేకపోతే మరో 5 ఏళ్ల దాకా వాణ్ణి వదిలించుకోవటం కుదరదు కదా. మనం ఇప్పుడు మామూలుగా మనూరు వెళ్ళిపోదాము. రంగరాజు అదేమని అడిగితే ఇంకో అబద్ధం చెబుదాము అన్నాడు రామదాసు. మరి నిజం తెలుసుకున్న రంగరాజు మనతో గొడవకు దిగడా అన్నది పార్వతి. ఎలా గొడవకు దిగుతాడు? కూర్మయ్యని పనిలోకి తీసుకోమని నేను ఆయన్నేమీ బలవంత పెట్టలేదు. తనే అడిగి మరీ పత్రం వ్రాసిచ్చి వాణ్ణి పనిలోకి తీసుకున్నాడు. ఆ పత్రం ఉండగా నేను మళ్ళీ వాణ్ణి పనిలోకి తీసుకోను. అంతగా మా ఇద్దరికీ స్నేహం చెడిపోతే పోతే పోనీలే అనుకుంటానులే అన్నాడు రామదాసు. అన్నాడే కాని ఈ విషయంలో రామదాసుకి కూడా మనసులో భయంగానే ఉన్నది. అలాగే ఆయన కుటుంబ సమేతంగా మళ్ళీ గ్రామానికి వెళ్ళాడు. కానీ ఆయన భయం వ్యర్థమే అయ్యింది. రామదాసు ఊర్లోకి రాగానే రంగరాజు ఆయన్ని కలుసుకొని, నువ్వు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉన్నది. కానీ అంతకంటే ఎక్కువ సంతోషం నీకో పత్రం వ్రాసించినందుకు కలిగింది. నీకు కూర్మయ్య అంటే ప్రాణమని తెలుసు. కానీ అలాంటి పనివాడు దొరకడం ఇప్పుడు నా అదృష్టం. పత్రం వ్రాసిచ్చాను కాబట్టి వాణ్ణి మళ్ళీ అప్పగించమని అడిగే హక్కు నీకు లేదు. మన స్నేహం దెబ్బతిన్నా సరే వాణ్ణి నీకివ్వను అని అన్నాడు. ఆ మాటలకు పైకి బాధ నటించిన, అంటే రంగరాజు కూడా నా ఉపాయాన్నే అనుసరిస్తున్నాడన్నమాట అని మనసులో నవ్వుకున్నాడు రామదాసు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, వద్దని మనసులో అనుకున్న వ్యక్తులపై పైకి ప్రేమాభిమానాలు చూపడంలో కపటమున్నది. నేను క్రూరాత్మురాలునని తెలిసి నా అనుచరులు నన్ను పొగుడుతున్నారంటే అందుకు కారణం నేను మహారాణినన్న భయమే కదా. ఈ విషయం మొదట్లోనే గ్రహిస్తే నాలో మంచి మార్పు ఎప్పుడో వచ్చేదేమో అని మనసులో అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథలు బాగా నచ్చాయి. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.